హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఈసీ వాళ్ళకి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ పవర్ సప్లై సబ్జెక్ట్లోని ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్ గురించి చూద్దామండి. మనకి ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్ వచ్చి 3 టైప్స్ ఉన్నాయి కదా. కామన్ బేస్ కాన్ఫిగరేషన్, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. ఈ వీడియోలో కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అలాంగ్ విత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దామండి. మనం కామన్ బేస్ అంటున్నాం, మనకి నేమ్లోనే ఉంది కదా ఏమని, కామన్ బేస్. అంటే బేస్ అనేది కామన్గా ఉండాలి. దేనికి కామన్గా ఉండాలి అంటే మనకి ట్రాన్సిస్టర్కి వచ్చి ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయండి? 3 టెర్మినల్స్ ఉంటాయి కదా. ఏంటి ఆ 3 టెర్మినల్స్? ఎమిటర్, బేస్, కలెక్టర్. మనకి యారో మార్క్ ఉన్న దాన్నేమో ఎమిటర్ అంటాము, నెక్స్ట్ బేస్, కలెక్టర్. ఇక్కడ నేను తీసుకున్న ట్రాన్సిస్టర్ ఏంటంటే పిఎన్పి ట్రాన్సిస్టర్. ఇక్కడ పిఎన్పి ట్రాన్సిస్టర్కి ఎమిటర్, బేస్, కలెక్టర్ ఇవి 3 టెర్మినల్స్. ఇప్పుడు బేస్ అనేది కామన్గా ఉండాలి కదా. అంటే దిస్ బేస్ ఈస్ కనెక్టెడ్ టు ద గ్రౌండ్ కనెక్ట్ చేసాము. ఇదంతా ఈ పార్ట్ అంతా వచ్చి ఇన్పుట్ అంటాం, ఈ పార్ట్ అంతా వచ్చేమో అవుట్పుట్. ఇప్పుడు ఈ బేస్ అనేది ఇటు ఇన్పుట్కి ఇటు అవుట్పుట్కి కామన్గా ఉంది కాబట్టి మనం కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అని అంటాం. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఎమిటర్ టెర్మినల్లో ఫ్లో అయ్యే కరెంట్ని ఏమంటామో ఐఈ అంటాము, అలాగే కలెక్టర్ టెర్మినల్లో ఫ్లో అయ్యే కరెంట్నేమో ఐసీ అంటాం. ఇది వచ్చేమో ఇన్పుట్ కరెంట్, ఇదేమో అవుట్పుట్ కరెంట్. మనకి ఎమిటర్ టెర్మినల్కి అలానే బేస్ టెర్మినల్కి మధ్యలో ఉండే వోల్టేజ్ని విఈబి అంటాం, ఎమిటర్ బేస్ వోల్టేజ్. అలానే ఈ కలెక్టర్ టెర్మినల్కి బేస్ టెర్మినల్కి తీసుకునే వోల్టేజ్నేమో విసిబి అంటాం. ఓకే, ఇక్కడ చూడండి విఈ అని రాసాం. విఈ అంటే ఈ ఎమిటర్ బేస్ జంక్షన్ ఉంది కదా. ఓకే, ఈ ఎమిటర్ బేస్ జంక్షన్ ఇట్ సింప్లీ కాల్డ్ ఎస్ ఎమిటర్ జంక్షన్ అంటాం. అంటే దాని ఎమిటర్ వోల్టేజ్ అని అంటాం. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై విఈఈ. అలానే ఇక్కడ మనం విసిబి ఉంది కదా, ఈ జంక్షన్ని మనం ఎలా అప్లై చేసే వోల్టేజ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే విసిసి అని రిప్రజెంట్ చేస్తాం. ఎందుకు విసిసి అని రిప్రజెంట్ చేస్తాము అంటే మనం అవుట్పుట్ అనేది కలెక్టర్ టెర్మినల్ దగ్గర తీసుకుంటున్నాం కాబట్టి విసిసి అని ఉన్నాం. ఇక్కడ బేస్ అనేది గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం, అందుకే ఇక్కడ మనం విబిబి అని రాయమండి. అలానే ఇన్పుట్ అనేది దేనికి ఇస్తున్నాము? ఎమిటర్ టెర్మినల్కి ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ తీసుకునే వోల్టేజ్ని విఈ అని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం నెక్స్ట్ ఏం డ్రా ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అలానే అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా డ్రా చేస్తాము అంటే ఇక్కడ చూడండి, ఇవి ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్. ఓకే, ద కర్వ్ బిట్వీన్ IE emitter current, that means this is the input current IE and input voltage VBE at a constant collector base voltage VCB. మనం ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ దేనికి డ్రా చేస్తామండి? IEకి అలానే VEBకి డ్రా చేస్తాము. VCB అనేది కాన్స్టెంట్ పెడతాం. IEని ఎక్కడ తీసుకున్నాం? అలాంగ్ y యాక్సిస్, VBE ఈజ్ అలాంగ్ x యాక్సిస్. ఓకే, ఇప్పుడు మనం ఆ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ని డిటర్మైన్ చేయాలంటే ఏం చేయాలి అంటే టు డిటర్మైన్ ద ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్. ఇక్కడ విఈబి ఉంది కదండి, ఎమిటర్ బేస్ వోల్టేజ్. ఈ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఇక్కడ ఉన్న కరెంట్ అనేది ఎమిటర్ కరెంట్ అనేది నోట్ చేస్తాం. ఓకే, అదే రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ రిపీటెడ్ ఫర్ డిఫరెంట్ ఫిక్స్డ్ వాల్యూస్ ఆఫ్ విసిబి. అంటే ఇప్పుడు ఒక వోల్టేజ్ తీసుకున్నాం, విసిబి ఈక్వల్ టు ఏమన్నా 0 volts అన్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాం? విసిబి ఈక్వల్ టు 10 volts అన్నాం. అలా ఇది డిఫరెంట్ వాల్యూస్ దగ్గర ఇది కాన్స్టెంట్ పెట్టుకుని నెక్స్ట్ ఈ విఈబిని ఇంక్రీజ్ చేస్తూ ఐఈని నోట్ చేస్తాం. దీని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఫార్ములా రాసాను చూడండి, RI ఈక్వల్ టు డెల్టా విఈ బై డెల్టా ఐఈ ఎట్ కాన్స్టెంట్ విసిబి అని. డెల్టా అంటే చేంజ్. ఓకే, అంటే డెఫినేషన్ ఏమని రాయొచ్చు? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ ఎమిటర్ బేస్ వోల్టేజ్ టు ద చేంజ్ ఇన్ ఎమిటర్ కరెంట్ ఎట్ కాన్స్టెంట్ కలెక్టర్ బేస్ వోల్టేజ్. ఓకే, దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్పుట్ రెసిస్టెన్స్. నెక్స్ట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా డిటర్మైన్ చేయాలో చూద్దామండి. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్కి వచ్చేప్పటికి మనం ఏమేమి తీసుకుంటున్నాము అంటే కర్వ్ అనేది దేని మధ్యలో డ్రా చేస్తున్నాము అంటే ద కర్వ్ బిట్వీన్ కలెక్టర్ కరెంట్ ఐసీ అండ్ కలెక్టర్ బేస్ వోల్టేజ్ విసిబి అండ్ ఎమిటర్ కరెంట్ ఐఈ ఈజ్ ద కాన్స్టెంట్. అంటే ఐఈనేమో కాన్స్టెంట్గా పెట్టాలి, y యాక్సిస్లోనేమో కలెక్టర్ కరెంట్ తీసుకుంటాము, x యాక్సిస్లోనేమో విసిబి అనేది తీసుకుంటాము. ఓకే, ఇది ఇంక్రీజ్ చేస్తూ అంటే ఈ కలెక్టర్ బేస్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ దెన్ కరెస్పాండింగ్ కలెక్టర్ కరెంట్ అనేది నోట్ చేస్తాం. దీని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే మనకి ఇక్కడ మళ్ళీ చూసుకుంటే కట్ ఆఫ్ రీజియన్ అని, సాచురేషన్ రీజియన్, అలానే యాక్టివ్ రీజియన్ ఉంది కదా. మనకి ఎప్పుడు ట్రాన్సిస్టర్ అనేది యాక్టివ్ రీజియన్లో ఆపరేట్ అవుతుంది అంటే మనం ఇక్కడ చెప్పాము కదా, ఫస్ట్ సర్క్యూట్ తీసుకుంటే ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ అని. ఇక్కడ చూడండి, ఇదొక జంక్షన్ అన్నాం కదా. ఈ జంక్షన్ అంటే ఇదేమో ఇన్పుట్, ఇదేమో అవుట్పుట్ కదా. ఈ జంక్షన్ ఏమో ఫార్వర్డ్ బయాస్ ఉండాలి, ఈ జంక్షన్ ఏమో
రివర్స్ బయాస్ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ ట్రాన్సిస్టర్ అనేది యాక్టివ్ రీజియన్లో ఆపరేట్ అవుతుంది. ఓకే, దిస్ జంక్షన్ ద ఇన్పుట్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్డ్ అండ్ అవుట్పుట్ ఈజ్ రివర్స్ బయాస్డ్, దెన్ ద ట్రాన్సిస్టర్ ఆపరేట్స్ ఇన్ యాక్టివ్ రీజియన్. మరి ఇది ఫార్వర్డ్ బయాస్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏమంటున్నాం, పిఎన్పి అంటున్నాం, పాజిటివ్ టెర్మినల్. మనం ఫార్వర్డ్ బయాస్ అంటే ఏమని చెప్పామండి, పాజిటివ్ టెర్మినల్ వెళ్ళి పాజిటివ్కి కానీ లేకపోతే నెగిటివ్ టెర్మినల్ వెళ్ళి నెగిటివ్కి కానీ కనెక్ట్ అయితే ఫార్వర్డ్ బయాస్లో ఉన్నట్టు. అదే రివర్స్ బయాస్ అయితే పాజిటివ్ టెర్మినల్ వెళ్ళి నెగిటివ్ కానీ లేకపోతే నెగిటివ్ టెర్మినల్ వెళ్ళి పాజిటివ్ కానీ కనెక్ట్ అయితే రివర్స్ బయాస్లో ఉన్నట్టు. మనకి ఇప్పుడు ఈ జంక్షన్ ఇన్పుట్ జంక్షన్ అనేది ఎలా ఉండాలి, ఫార్వర్డ్ బయాస్లో ఉండాలి. అవుట్పుట్ జంక్షన్ ఏమో రివర్స్ బయాస్లో ఉండాలి. అప్పుడు ట్రాన్సిస్టర్ అనేది యాక్టివ్ రీజియన్లో ఆపరేట్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, పాజిటివ్ టెర్మినల్ వచ్చి దేనికి కనెక్ట్ అయ్యిందండి, పాజిటివ్కి కనెక్ట్ అయ్యింది. ఇది పిఎన్పి కదా, నెగిటివ్ టెర్మినల్ వచ్చి దేనికి కనెక్ట్ అయ్యింది, నెగిటివ్కే కనెక్ట్ అయ్యింది. అంటే ఇది ఏ బయాస్లో ఉన్నట్టు, ఫార్వర్డ్ బయాస్లోనే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది ప్లస్ కదా, పాజిటివ్ వెళ్ళి దేనికి కనెక్ట్ అయ్యింది, నెగిటివ్కి కనెక్ట్ అయ్యింది. నెగిటివ్ వెళ్ళి దేనికి కనెక్ట్ అయ్యింది, పాజిటివ్కి, అంటే ఆపోజిట్గా కనెక్ట్ అయ్యింది. అంటే ఇది అవుట్పుట్ అనేది ఎలా ఉంది, రివర్స్ బయాస్లో ఉంది. అంటే ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ అనేది ఏ రీజియన్లో ఆపరేట్ అవుతున్నట్టు, యాక్టివ్ రీజియన్లో ఆపరేట్ అవుతుంది. మరి ఎప్పుడు సాచురేషన్ రీజియన్లో ఆపరేట్ అవుతుంది అంటే ఈ ఇన్పుట్ జంక్షన్ అలానే అవుట్పుట్ జంక్షన్ రెండూ కూడా ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు మాత్రం ట్రాన్సిస్టర్ అనేది సాచురేషన్ రీజియన్లో ఆపరేట్ అవుతుంది. మరి ఎప్పుడు కట్ ఆఫ్ రీజియన్లో ఆపరేట్ అవుతుంది అంటే రెండు జంక్షన్లు కూడా రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు దెన్ ద ట్రాన్సిస్టర్ ఆపరేట్స్ ఇన్ కట్ ఆఫ్ రీజియన్. ఓకే, అలాగే దీని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు అండి, అవుట్పుట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. అవుట్పుట్ రెసిస్టెన్స్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము, R0. ఓ అంటేనేమో అవుట్పుట్ అండి, ఆర్ అంటేనేమో రెసిస్టెన్స్. అవుట్పుట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఫార్ములా డెల్టా VC బై డెల్టా IC. అంటే ఇక్కడ ఎక్స్ఆక్సిస్లో ఉంది కదా, ఇది బై ఇది వేస్తున్నాం అనమాట, వోల్టేజ్ బై కరెంట్ అనమాట. ఎట్ కాన్స్టెంట్ IE. డెఫినేషన్ ఎలా రాయొచ్చు, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ కలెక్టర్ బేస్ వోల్టేజ్ టు ద చేంజ్ ఇన్ కలెక్టర్ కరెంట్ ఎట్ కాన్స్టెంట్ IE. IE అంటే ఎమిటర్ కరెంట్. ఓకే, దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ అవుట్పుట్ రెసిస్టెన్స్. ఈజీనే, ఇంపార్టెంట్ కూడా. అసలు మనకంటే కామన్ బేస్ అంటే ఏంటి, తీసుకున్న ట్రాన్సిస్టర్ అనేది ఎలా కనెక్ట్ చేయాలో తెలియాలి. మీకు నేనైతే పిఎన్పి తీసుకున్నానండి. ఆ పిఎన్పి ట్రాన్సిస్టర్ ఒక్కటే తీసుకుని చేయాలంటే లేదు, NPN ట్రాన్సిస్టర్స్ కూడా తీసుకుని ఈ 3 కాన్ఫిగరేషన్స్లో కనెక్ట్ చేయొచ్చు. ఓకే, అలానే నెక్స్ట్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నప్పుడు అలాగే అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా డ్రా చేస్తాము అంటే ఇన్పుట్లో ఉన్న ఏదైతే ఉన్నాయో వాటిని డ్రా చేయాలి. అంటే ఐఈకి విఈబికి మధ్యలో మనం ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అనేది డ్రా చేయాలి. ఏది కాన్స్టెంట్గా పెట్టామో అవుట్పుట్ సైడ్ ఉన్న వోల్టేజ్ని కాన్స్టెంట్గా పెడతాం. ఓకే, అదే అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేయాలి అంటే ఐసీకిను అలానే VCBకి డ్రా చేస్తాము. ఏది కాన్స్టెంట్గా పెడతాము అంటే ఇన్పుట్ సైడ్ ఉన్న కరెంట్ని కాన్స్టెంట్గా పెడతాం. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే అది 3 కాన్ఫిగరేషన్స్కి యూజ్ అవుతుంది. ఓకే, ఇన్పుట్ అప్పుడేమో అవుట్పుట్ సైడ్ ఉన్న వోల్టేజ్ని కాన్స్టెంట్గా పెడతాము. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేసేటప్పుడేమో ఇన్పుట్ సైడ్ ఉన్న కరెంట్ని కాన్స్టెంట్గా పెడతాం. ఓకేనండి, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కామన్ ఎమిటర్ అలానే కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్స్ కూడా చూద్దాం.